అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 43వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఒక రత్నంబు విదర్భదేశమునయందుద్భూతమై పార్థివ ప్రకరంబున్ భ్రమించుచున్నయది సౌభాగ్య ప్రభా నిత్యలక్ష్మికి సంకేత నివాసమై మదన నిస్త్రింశంబునా భీమకన్యకనాగ దమయంతి నా వరగు పర్యాయాభిధానంబులం. ఒక రత్నము విదర్భ దేశమునందు ఉద్భూతమై ఒక రత్నం పుట్టిందట. విదర్భ దేశంలో విదర్భ దేశమునందు ఉద్భూతమై పార్థివ ప్రకరంబున్ భ్రమించుచున్నయది. పార్థివ ప్రకరం రాజుల సమూహాన్ని భ్రమింపజేస్తూ ఉన్నదట. భ్రమించుచున్నయది సౌభాగ్య ప్రభా నిత్యలక్ష్మికి సంకేత నివాసమై మదన నిస్త్రింశంబునా భీమకన్యకనాగ దమయంతి నా బరగు పర్యాయాభిధానంబులన్. ఇగో ఈయనే అనేక పేర్లతోటని, అనేక నామములతోటి అని పర్యాయ అభిధానంబులన్. ఏమిటా పేర్లు? ఒకటి భీమకన్యకనా అని అన్నాడు, మదన నిస్త్రింశంబునా అని అన్నాడు, భీమకన్యక నాగా అన్నాడు, దమయంతి నా అన్నాడు. భీమరాజు యొక్క కుమార్తె దమయంతి ఆమె పేరు. నిస్త్రింశంబు, మదన నిస్త్రింశంబు, మదనుని యొక్క ఆయుధం. మదనుని యొక్క ఆయుధమా అన్నట్టుగా ఉంది. భీమకన్యక ఆమె పేరు దమయంతి. భీమకన్యక నాగా దమయంతి నా వరకు పర్యాయాభిధం. ఈ రకంగా అనేక పేర్లు తోటి పిలువబడుతోంది అని. ఇంకా సౌభాగ్య ప్రభా నిత్యలక్ష్మికి సంకేత నివాసస్థానమై ఉంది అన్నాడు. సౌభాగ్యము, భాగ్యం, అదృష్టం. పోని మంచి అదృష్టంతోనూ ప్రభా లావణ్యముతోనూ, అలాగే నిత్యలక్ష్మికి సంకేతమై శాశ్వత సిరికి సంకేత స్థానమై నివాసమై ఉన్నది. ఎవరు? దమయంతి. ఇదిగో ఈ రకమైన పేర్లతోటి మదన నిస్త్రింశంబునాన్. నిస్త్రింశము అంటే ఆయుధం, మన్మధుని యొక్క ఆయుధం లాగా అని. మన్మధుడి ఆయుధాలు ఏమిటి? పూలు. అంత సుకుమారంగానూ ఉంది అని. మదన నిస్త్రింశంబునాన్ భీమకన్యక నాగా, భీమకన్య భీమ మహారాజు యొక్క కుమార్తె. అలాగే దమయంతి నాన్, దమయంతి అనే పేరుతోటి పరగున్. ఈ రకంగా ఉంటూ పార్థివ కోటిని భ్రమించుతున్నది అన్నాడు. రాజుల యొక్క సమూహాన్ని భ్రమింపజేస్తున్నది అని చెప్పాడు. ఇక్కడ విశేషం, ఆమె ఒక రత్నము అని చెప్పాడు. ఒక రత్నము అన్నాడు. ఇలా నారదుడు ఇంద్రుడితోటి చెబుతున్నాడు. అక్కడ భీమకన్యక దమయంతి ఉన్నది. ఆమె అందచందాలు కలిగింది. ఆమెని వివాహం చేసుకోవడానికి రాజులంతా పోటీ పడుతున్నారు. అంతే తప్ప అక్కడ యుద్ధాలు జరగటం లేదు. ఆ కారణంగా నీ దగ్గరికి ఎవరు రావటం లేదు. నీకు అతిథులుగా ఏ రాజకుమారుడు కూడా రావటం లేదు అని చెప్తారు. ప్రతి ముహూర్తంబు మదన సౌభాగ్యరేఖ యవనము తోడ పెరుగునాయలరుబోణి ధరణియందు ఒక రాజనందనుని మీద నిలిపెనంట బయలుపోకుండా నెమ్మనంబు. ప్రతి ముహూర్తము మదన సౌభాగ్య రేఖ యవనము తోడ పెరుగున అలరుబోడి. యవనంతో ఉంది కాబట్టి
ప్రతి క్షణము కూడా ఆమె యొక్క సౌందర్యం, సౌభాగ్యం యవ్వనంతో పెరుగుతూ ఉంది. ప్రతి ముహూర్తం, ప్రతి క్షణం కూడా మదన సౌభాగ్య రేఖ యవనముతోడ పెరుగున అలరబోని, యవనంతో పెరుగుతోంది. అటువంటి ఆమె యందు ధరణి యందొక్క రాజనందనుని మీద నిలిపెనంట బయలుపోకుండా నెమ్మనంబు. ఆ దమయంతి తన మనసుని ఎవరో ఒక రాజకుమారుడి మీద నిలిపిందట. ధరణి యందు ఒక్క రాజనందనుని మీద నిలిపెనట నెమ్మనంబు బయలుపోకుండా, ఇంకెక్కడికి పోకుండా, అంటే ఎక్కడికి మనసుని అటు ఇటు తిరగనివ్వకుండా ఒక రాజు మీద నెమ్మనముతోటి ఉన్నది. తన మనసుని మనసులో ఒక రాజకుమారుని ఉంచుకున్నది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అది బయటపడటం లేదు, బయలు పోకుండా అన్నాడు. అది బయటపడటం లేదు. ఎవరు రాజు అని చెప్పటం, ఆ రాజు ఎవరో తెలియదు, తెలుసని చెప్పటం లేదు. ఈయన నలుడని చెప్పటం లేదు, తెలియదని చెబుతున్నాడు. ప్రతి ముహూర్తంబు మదన సౌభాగ్య రేఖ యవనంతోడ పెరుగు ఆ అలరుబోనికి ధరణి యందు ఒక రాజనందనుని మీద నెమనము నిలిపానంట బయలుపోకుండా, బయటపడకుండా ఒక రాజు మీద తన మనసు నిలిపినదట. అట అన్నాడు, అందుకే నిలిపానట. అట అన్నప్పుడు కన్నాకన్నిగా విన్నట్టు, నిశ్చయార్థకం కాదు కదా, అట అంతే. పురాకృత సుకృత సంభవమైన భాగ్యమునకు తావకమైన మానవేంద్రుండు ఎవండకో అని అడుగతలంచెదేని. పురాకృత సుకృత సంభవమైన భాగ్యమునకు, ఇదిగో దమయంతిని చేసుకోవటం అంటే అది పురాకృత పుణ్య ఫలమని అనుకోవాలి. అదిగో అటువంటి పురాకృత సుకృత సంభవం వల్ల సంభవమైనటువంటి భాగ్యమునకు నిలయమైనటువంటి వాడు, తావకమైన వాడు, స్థానమైనటువంటి వాడు ఆ మానవేంద్రుడు ఎవరినోకోయని అడగదలచిదేని. ఎవరు అలాంటి రాజు అని అడుగుతావేమో, అడగద్దు. అడిగేదేని, ఒకవేళ అడుగుతావేమో, ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి అనేది తర్వాత భజనలో చదువుతున్నాడు నారదుడు. ఒకవేళ ఆ రాజు ఎవరు అని నువ్వు అడగాలనుకుంటున్నావేమో, అడుగబూనిన మాట ఏ ఎడకు నెక్కే అంత నుండి మగడింపు మామర రాజా. ఓ దేవేంద్ర, నువ్వు నన్ను అడగాలని అనుకుంటున్నావు ఆ మాట ఎవరు ఆ రాజు అని, అది ఎంతవరకు వచ్చిందో అక్కడ ఆపు, శాంతం బయటికి రానియమా. అడుగబూనిన మాట ఏ ఎడకునెక్కే, ఏ స్థాయికి ఎక్కిందో అక్కడ ఉంచు. అంత నుండి మగిడింపు మహారాజా, అక్కడ నుంచి కిందికి దించు. ఎంతవరకు ఆ మాట బయటకు వస్తుందో, ఎక్కడి దాకా వచ్చిందో అక్కడి నుంచే దాన్ని అణిచి కిందికి పంపు, పైకొద్దు, బయటకు వద్దు. ప్రశ్నమునకు ఉద్గమన పరిశ్రాంతి వలదు. ప్రశ్నించడానికి ఇదేంటి అని అడుగుతున్నావు కదా, ఎవరా రాజు అని. అదిగో ఆ ప్రశ్నకు ఉద్గమన పరిశ్రాంతి వలదు, బయటికి వస్తున్నటువంటి శ్రమ వద్దు. ఆ మాట బయటకు వస్తున్న శ్రమ వద్దు. ఉద్గమనం అంటే బయటికి రావడం, పరిశ్రాంతి అంటే శ్రమ. ఉద్గమన పరిశ్రాంతి వలదు. నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో అది ఎంతవరకు వచ్చిందో గొంతులో నుంచి అక్కడ ఆపు, అక్కడి నుంచి కిందికి పోని, బయటికి అయితే రానివ్వద్దు. ఆ వచ్చే శ్రమ నీకొద్దు. ప్రశ్నమునకు ఉద్గమన పరిశ్రాంతి వలదు, తెలిసి ఉత్తరమీ నాకు వలనలేమి. అదిట ఇక్కడ సమస్య ఏమిటంటే, దానికి సమాధానం ఇవ్వడానికి వలను లేమి, శక్యం కాదు నాకు అన్నాడు. దానికి సమాధానం చెప్పడం నాకు శక్యం కాదు కాబట్టి నువ్వు అడిగి నేను లేదనడం కన్నా నువ్వు అడగకుండా ఉండటం మేలు అని. అది నేను చెప్పలేను, అది సాధ్యం కాదు నాకు అని. తెలిసి ఉత్తరమీ నాకు వలనులేమి, ఉత్తరం ఇవ్వటానికి నాకు శక్యం కాదు అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం కాకపోవడానికి ఏమై ఉంటుంది? నీవు యోగీశ్వరుడవు, నీ హృదయంబు పరమాణు దర్శన సమర్థంబు,
మనంబుల అణుపరిమాణంబులు కావున మనంబులు అణుపరిమాణంబులు కావున ఆ కాంతారత్నము మనం బెరుంగవే అని అడిగదేని. అంటే ప్రశ్న ఆయన అడుగుతున్నాడు, సమాధానం ఆయన చెబుతున్నాడు. నారదుడే ప్రశ్న సమాధానాలు రెండు చేసుకుంటున్నాడు. పూర్వపక్షం ఆయనే, పరపక్షం ఆయనే. ఇందాకేం చెప్పాడు? ఎవరైనా అడుగుతావేమో, వద్దు. ఎందుకుని? ఎక్కడ దాకా అయితే అడగాలని పైకి వచ్చిందో ఆ మాట, అక్కడి నుంచి కిందికి పోని, బయటకు వచ్చి ఉపయోగం లేదు. దానికి కారణం ఏమిటంటే అది చెప్పడం నాకు కూడా శక్యం కాదు అని. ఇది దానికి సమాధానం. ప్రశ్నది, సమాధానం అది. ఇప్పుడేమిటి ప్రశ్న? ఒకవేళ నువ్వు అన్నీ నీకు తెలుసు, అన్ని రోగాలు తిరుగుతూ ఉంటావు, నీ హృదయం పరమాణు దర్శన సమర్థమైంది కాబట్టి ఆ మాత్రం దమయంతి యొక్క మనసుని తెలుసుకోలేవా అని అడుగుతావేమో. ఇది ప్రశ్న. దానికి సమాధానం మళ్ళీ ఆ ప్రశ్నను పూర్వపక్షం చేసి సమాధానం ఆయనే చెబుతున్నాడు మళ్ళీ. అంటే ఇంద్రుడిని అడగనివ్వటలేదు, ఆయన అడుగుతాడని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు, ఈయన ప్రశ్న వేసుకుంటున్నాడు, ఈయన సమాధానం కూడా చెబుతున్నాడు. మళ్ళీ ఏం ప్రశ్న వస్తుంది ఇక్కడ? నీవు యోగీశ్వరుడు అయ్యా, నువ్వు ముల్లోకాలు తిరుగుతున్నావు, నువ్వు యోగివి, నీకు తెలియందే ఉంటుంది. నీ హృదయం పరమాణు దర్శన సమర్థంబు, పరమాణువును కూడా నువ్వు దర్శిస్తావు. మనంబుల అణుపరమాణంబులు, మనస్సుల అణుపరమాణువులు, నీకు ఆ పరమాణువులు తెలుసు కాబట్టి, అది తెలుసుకోగలిగిన సమర్థత నీకు ఉన్నది కాబట్టి, ఆ కాంతారత్నము మనం మెరుగవే. ఆ దమయంతి యొక్క మనసు అనేటువంటి అణు పరిమాణాన్ని నీకు తెలియకుండా ఉంటుందా? మనస్సు అణు పరిమాణం అన్నాడు కదా, అవన్నీ నీకు తెలుసు అన్నాడు కదా. అలా నీకు ఆమె మనస్సు తెలియకుండా ఉంటుందా అని అడిగదేని అని అడిగినట్లయితే దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. ఏమని? అలయక యోగి బుద్ధి పరమాణువుగాంచిన కాంచుగాక కేవలము తదంతరస్థమగు వస్తువుగానగనెట్ల నేర్చు నన్మలిన దళాయతేక్షణ మన పరమాణువునందు హ్రీధరి నిలయ హరి కృతుండతడు నేరగవచ్చునే వానిగానగాన్. అలయగ యోగి బుద్ధి పరమాణువుగాంచిన కాంచుగాక. అయ్యా, యోగి యొక్క మనసు పరమాణువును చూస్తే చూడవచ్చుగాక, పరమాణువును కాంచుగాక, కేవలము పరమాణువును చూస్తే చూడొచ్చుగాక యోగి యొక్క బుద్ధి. ఆ ప్రశ్నకి సమాధానం చెబుతున్నాడు. నారదుడే ప్రశ్న వేసుకున్నాడు, నారదుడే సమాధానం కూడా చెబుతున్నాడు. పరమాణువులన్నీ చూడగలవు, పరమాణు దర్శన సామర్థ్యం నీకు ఉంది అని మీరు అంటున్నారు. అనుకునేటట్టయితే కూడా నాకు నిజమే, అలయక యోగ బుద్ధి పరమాణువుగాంచిన కాంచుగాక కేవలం. ఒకవేళ నిజంగానే పరమాణువును చూడగలిగితే చూడగలుగుతాను కావచ్చు, అది కేవలం. అంతకు మించి తదంతరస్థమగు వస్తువుగా అనగా నేర్చునేట్లు ఆ పరమాణువులో ఉన్న వస్తువు ఏమిటో తెలుసుకోవడం ఎట్టా సాధ్యం అవుతుంది? తదంతరస్థమగు ఆ పరమాణువులో ఉన్నటువంటి వస్తువుని కానగా నేర్చుటెట్లు, అది చూడటం ఎలా? అన్నలిన దళాయతే క్షణమన పరమాణువునందు. ఆ దమయంతి యొక్క మనస్సు అనేటువంటి పరమాణువు లోపల ఏమున్నదట? హిరీధరి నిలయ హరి కృతుండతడు. ఆయన ఎలాంటి వాడంటే ఆమె యొక్క లజ్జ అనేటువంటి గుహ నిలయంగా ఉన్నాడు. ఆయన చోచి ఉన్నాడు, లజ్జ అనేటువంటి గుహలో దాక్కుని ఉన్నాడు. అది తానే బయట పెట్టదు లజ్జ వల్ల. అటువంటి విషయాన్ని నేరగవచ్చునే వానిగా అనగన్. అలా ఉన్న పరిస్థితుల్లో అతను ఎవరో తెలుసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది?
చూడటం ఎట్టా సాధ్యం అవుతుంది? తాను బయట పెట్టడం లేదు. నలుణ్ణి లజ్జ అనే గుహలో నివాసంగా దాచిపెట్టి ఉంచింది. గుహలో సింహం ఉంటే గుహ ఉందని తెలుస్తుంది, గుహలో సింహం ఉంది లేని ఎట్ట తెలుస్తుంది? లోపలికి వెళ్తే కదా. అలాగే ఇక్కడ కూడా ఆ గుహలో, లజ్జ అనే గుహలో నలుడు ఉన్నాడు. ఆ విషయం ఎట్ట తెలుస్తుంది? చెబితే కానీ తెలియదు, లోపలికి వెళ్ళి చూడగలిగేది కాదు. అందువల్ల నాకు లోపల ఎవరున్నారో తెలియదు. పరమాణువు తెలుసు, ఆ లోపల ఉన్న అణువు తెలియదు. ఇది ఇక్కడ సమస్య. అలయక యోగ బుద్ధి పరమాణువు కాంచిన కాంచుగాక. పరమాణువును చూస్తే చూస్తానేమో కానీ కేవలము తద అంతరస్థమగు వస్తువుగా అనగ నేర్చునట్లు ఆ పరమాణువు లోపల ఉన్నటువంటి అణువును చూడటం మాత్రం సాధ్యం కాదు, అందులో ఉన్న వస్తువును చూడటం సాధ్యం కాదు అన్నాడు. అన్నలిన దళాయతేక్షణ, నలిన దళాయతేక్షణ, పద్మముల వంటి కన్నులు కలిగినది అని చెప్పడం. దమయంతి మన పరమాణువు నందు, మనసు అనేటువంటి పరమాణువులో హ్రీధరి నిలయ హరి కృతుండతడు, లజ్జ అనేటువంటి గుహ నివాసంగా ఉన్నాడు. అటువంటి వాడు పురుష సింహం ఎవరో మరి. హరి అంటే సింహం. ఆ గుహలో ఉనికి పట్టుగా చేసినటువంటి సింహం కలిగినది అని, సింహముగా చేయబడిన వాడు అని. నేరగవచ్చునే వానిగా అనగన్, అటువంటి వాడిని చూడటం ఎట్లా సాధ్యం అవుతుంది? తెలుసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు అనేది నారదుడి మాట. అన్నేరవేణి కుసుమ బాణ పరంపరా శరవ్యంబైన తన హృదయంబు విరహ పరితాప పాండురంబులైన అవయవంబులను ప్రకాశించటం కనుగొని గురుజనంబు తద్భావ పరిజ్ఞానార్థంబు 50,000,000,000 విస్తీర్ణంపైన భూమండలమున స్వయంవర మహోత్సవము చాటం పంచిన. సరే, ఆ దమయంతి యొక్క అవస్థను గమనించి అన్నేలవేణి కుసుమ బాణ పరంపరా శరవ్యంబైన తన హృదయంబు విరహ పరితాప పాండురంబులైన అవయవములను ప్రకాశించుడగని, ఆ మన్మధుని ప్రహారములు, వాటి వల్ల కలిగేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి పాండురత వహించినట, తెల్లగా పాలిపోయిందట. అది శరీర అవయవాల మీద అలా కనిపించడం వల్ల, అంటే ఆ లోపల ఆయన మదనుడు ఏదైతే బాధ పెడుతున్నాడో ఆ బాధ యొక్క పరితాపం శరీరం మీద కనిపిస్తోంది. ఆ శరీరం పాండురత వహించింది కాబట్టి బయటకు కనిపిస్తోంది. సాధారణంగా దుఃఖమైనా సంతోషమైనా కూడా మొహంలో కనిపిస్తుంది అంటారు. అంతరంగా ఉండే దుఃఖము, అంతరంగా ఉండేటువంటి సంతోషము కూడా బయటికి కనపడవు. బయటికి కనిపించేది ఏంటి? ముఖమే. అలాగే ఇక్కడ కూడా ఆ మదన బాధ, మదన తాపం అనేవి లోపలికి వెళ్ళి అవి కనపడవు. బయటికి కనిపిస్తున్నది ఏమిటి? పాండురత, కృషించిపోవడం, తెల్లగా పాలిపోవడం, ఇలాంటివన్నీ బయటికి కనిపిస్తున్నాయి. అది గమనించినటువంటి తల్లిదండ్రులు గురుజనంబు తద్భావ పరిజ్ఞానార్థంబు 50,000,000,000 విస్తీర్ణమైన భూమండలమున స్వయంవర మహోత్సవంబు చాడంబంచిన. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇదిగో ఈ సమస్త భూ ప్రపంచంలో కూడా తగిన రాజును వెతకడానికి, రాజకుమారుని వెతకడానికి స్వయంవరాన్ని ప్రకటించారు. అంగద తత్స్వయంవర మహామహ వైభవ కేలిహూతికిన్ క్రంగన గంటపై ఒడుపురాలుట ఎన్నడో నాట నుండియున్ సంగరముంగరంబుగమనంబున భావన చేయనైరి ఆ మంగళ కార్య నిష్ఠులై మధ్యమలోకమునన్ మహీపతుల్. ఇదిగో ఇప్పటికి వచ్చిన అసలు కారణం, ఆయన దగ్గరికి రాకపోవడానికి కారణం ఇక్కడ చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? అంగదన్ అంటే ఉత్సాహంతో అని. అంగదన్ ఉత్సాహంతో తత్స్వయంవర మహావైభవ కేలిహూతికి, అదిగో ఆ దమయంతి యొక్క స్వయంవరం యొక్క వైభవ కేలి ఊతికిన్
కేలి హూతికిన్. ఆ స్వయంవర వైభవం యొక్క విహారానికి, కేళికి, హూతికిన్ ఆహూతులు, స్వయంవర ఆహ్వానమే కదా, స్వయంవరానికి ఆహ్వానం. ఆహూతికిన్ క్రంగన గంటపై గొడుపు రాలుటాయన్నాడో, కంగని గంట మీద గొడుపు రాలుట, ఆ కొట్టేది, అది కొట్టడం, కొట్టినందువల్ల ధ్వని వస్తుంది. ఆ ధ్వనితోటి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పట్లాగా ఏమి మైకులు గీకులు ఏం లేవు కదా, అంచేత ఒక గంట కొట్టడం, ఇదిగో రాజుగారి కుమార్తెకి స్వయంవరం అని చెప్పడం. ఏరే దేశాలకైతే ఉత్తరాలు పంపించేవాళ్ళు ఆ రోజుల్లో, ఆహ్వానాలు రాజులకి, అంతే. క్రంగన గంటపై ఒడుపు రాలుటాయి అన్నాడో, అలా కంగని చెప్పేసి ఆ గంట మీద ఒక కొయ్యతోటి కొట్టడం అనేది ఎప్పుడు జరిగిందో నాట నుండి, ఆ రోజు నుంచి కూడా సంగరమున్ కరంబుగా మనంబున భావన చేయనైరి. అదిగో యుద్ధాన్ని మనసులో భావన చేయలేరు, కనీసం భావన కూడా చేయటం లేదు యుద్ధం అనే మాట. సంగరమున్ కరంబుగా మనంబున భావన చేయనైరి ఆ మంగళ కార్యనిష్ఠులై. అదిగో ఆ వివాహ స్వయంవర మంగళకార్యం, అందులో నిష్ట కలిగినటువంటి వాళ్ళై మధ్యమలో గమునన్ మహీపతులు, దాని స్వయంవరం మీద దృష్టి కలిగినటువంటి వాళ్ళు, అందులో స్వయంవర కార్యం, ఆ మంగళ కార్యం అంటే స్వయంవరానికి సంబంధించింది, శుభమైన కార్యక్రమం అని చెప్పడం. దానికోసం వీళ్ళు మధ్యమ లోకంలో ఉన్నటువంటి రాజులంతా కూడా స్వయంవరం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధం అనే మాట లేకుండా పోయింది, అందువల్ల నీ దగ్గరికి ఎవరు రావటం లేదు అని చెప్పాడు. అఖిల మోహిని అయిన అయ్యలరుబోని శైశవము వీడుకొన్నది సందుగాగా అనుదినంబును రజనందనుల మీద వేటలాడుచునున్నాడు విషమశరుడు. ఆ దమయంతి అఖిల మోహన, సమస్త లోకాన్ని మోహింపజేసేటువంటి అందం కలిగింది. అఖిల మోహిని అయిన అలరుబోని, పూబోని. శైశవము వీడుకొన్నది సందుగాగా, శైశవము అంటే బాల్యం, శిశువు శైశవం, శిశుత్వము శైశవం. బాల్యం వీడినది మొదలు, బాల్యం విడితే తర్వాత వచ్చేది ఏమిటి? యవనం. బాల్యం, యవనం, దశ 4 అవస్థల్లో రెండవది యవనావస్థ. సో బాల్యాన్ని దాటి ఎప్పుడైతే ఆమె ఈ యవనపు దశలోకి వచ్చిందో, శైశవం వీడుకొన్నది సందుగాగా అనుదినమును రాజనందనుల మీద వేటలాడుచున్నాడు విషమశరుడు. విషమశరుడు మన్మథుడు. శరము అంటే బాణం, విషమశరము అంటే సమంగాని బాణాలు, అవి కలిగిన వాడు విషమశరుడు. సమంగాని బాణాలు అన్నప్పుడు 5 బాణాలు, పంచబాణుడు కదా, అందువల్ల వేటలాడుచునున్నాడు రాజనందనుల మీద, దమయంతిని సాగుగా చూపి. దమయంతిని సాగుగా చూపి విషమశరుడు రాజకుమారుల మీద అనుదినమును వేటలాడుతున్నాడు. ప్రతి దినము కూడా వేటలాడుతున్నాడు బాణాలతోటి, పూల బాణాలతో. కారణం ఎవరు? దమయంతి. అప్పుడే శైశవం వీడిన దమయంతి. అది సందుగా విషమశరుడు తన బంధం చేస్తున్నాడు. అది కారణంబుగా రాజలోకంబు ఈ లోకమునకు రాదు. ఇదిగో ఇది కారణం, లోకం ఈ లోకానికి రాకపోవడానికి. యుద్ధాలు లేవు. భూమండలమున బండనమ్ము లేకుండడం చేసి, బండనం అంటే యుద్ధం, బండనమ్ము లేకుండడం చేసి
నా విలోచనములు ఉపవసించి ఉన్నవి, నా కళ్ళు ఉపవాసం చెందుతున్నాయి అన్నాడు నారదుడు. ఆయనకి కలహభోజనుడు అని పేరు కదా, ఎవడన్నా అనుకుంటే చూసి ఆనందపడతాడు అనమాట, దీని అర్థం అది. అక్కడ యుద్ధాలు లేవు కాబట్టి ఆయన కళ్ళకి ఉపవాసం అయినట్టు అవుతుంది. తిండి లేకుండా ఉంటాం కదా ఉపవాసం అంటే. ఉపవాసం అంటే తిండి లేకుండా ఉండడం అనే లోకంలో ప్రసిద్ధార్థం. అందుచేత ఇక్కడ యుద్ధాలు లేకపోయినాయి, అందువల్ల కళ్ళు ఉపవసించినాయి అన్నాడు ఆయన. ఏనిప్పుడు వీనికి సుఖపారణంబుగా రణక్రీడారంభంబు రాక్షసులతో నీకు సంభవించనకో అను ఆశని చోటికి జన్మించింది అని పలికిన. ఆయనట సుఖపారణంబుగా అంటే ఉపవాసానంతర భోజనం. సుఖపారణం అంటే అది ఉపవాసానంతర భోజనం. సుఖపారణంబుగా రణక్రీడాంబరంబు రాక్షసులతో నీకు సంభవించునను ఆశ నీ చోటికి గమనించింది. అక్కడిటు యుద్ధాలు చేయడం లేదు, నా కళ్ళు ఉపవేశించినాయి అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో ఇక్కడన్నా కనీసం దేవేంద్రుడితో రాక్షసులు యుద్ధాలు చేస్తారేమో అవి చూసి ఆనందపడదామని వచ్చాయట. ఆయనకి యుద్ధం ఆనందం, నారదుడికి రాక్షసులతో నీకు సంభవించురకో అన్న ఆశతోటి ఈ చోటికి జనదించింది. అదిగో ఆ కోరికతో ఇక్కడికి వచ్చాను అని. యుద్ధాలు చూద్దామని వచ్చాయట ఇంతకి రాక్షసులతోటి. అమ్మఘవంతుడల్లనగి అంబురుహాసన సూతికి ఇట్లను. ఆ మఘవంతుడు అంటే ఇంద్రుడు, అలా నవ్వి అంబురుహాసన సూతికి ఇట్లను ఆ బ్రహ్మకుమారుడైనటువంటి నారదుడికి ఇట్లా అంటున్నాడు. ఏమని? సమ్మదమొప్పలేదు రణదెచ్చ దివంబున నాదు నెయ్యబుందమ్ముడు కైటవాంతకుడు దక్షతన్ ప్రగడయై సమస్త భారము భరింప తా త్రిదిశ రాజ్యము నెమ్మది చేయుచుండు. ఇదిగో అసలు కారణం ఏమిటంటే, అయ్యా సమ్మదమొప్పన్ లేదు రణచర్చ దివంబున. ఇక్కడ కూడా యుద్ధ చర్చ లేదు, రణచర్చ లేదు. అసలు రణచర్చ దివంబున. దివము అంటే స్వర్గలోకం. స్వర్గలోకంలో ఇక్కడ కూడా యుద్ధ ప్రస్తావన లేదు. సంతోషం కొద్దీ సమ్మదమొప్ప అన్నాడు. అందుకే సమ్మదమొప్ప లేదు రణచర్చ దివంబున. ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు యుద్ధం లేదు అంటే, నాదు నిజపు తమ్ముడు కైటభాంతకుడు, కైటభారి ఉపేంద్రుడు, ఈయన నాదు నెయ్యపు తమ్ముడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రగ్గడయ్యి మంత్రి అయి సమస్త భారము భరింపన్. ఇదిగో ఈ లోక భారాన్నంతా కూడా ఆయనే వహిస్తున్నాడు. తా త్రిదశ రాజ్యము నెమ్మది చేయుచుండుదున్. అది అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా యుద్ధాలు లేవు. నా సోదరుడైనటువంటి ఉపేంద్రుని వల్ల, మైథు కైటభారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వల్ల సమస్త భారము కూడా ఆయనే మంత్రి అయి మోస్తూ ఉన్నాడు చక్కగా. అందుచేత ఈ త్రిదశ రాజ్యం కూడా నెమ్మదిగా ఉంటుంది, చక్కగా ఉంది అని చెబుతున్నాడు. త్రిదశ అంటే 3 దశలు ఉండేటువంటి వాట. 3 దశలు దాటి ఉండవట. 3 దశలు ఏమిటంటే, మొదటివి 3వ దశ అంటే కౌమార దశ, బాల్యము యవ్వనము కౌమారం. అదిగో అది దాటదట ఎప్పుడు కూడా ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి. అందువల్ల త్రిదశులు అని వాళ్ళకి పేరు. అలాంటి వాళ్ళ యొక్క రాజ్యం కూడా సుభిక్షంగా ఉండటానికి కారణం నా సోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని చెబుతున్నాడు. అందువల్ల ఇక్కడ కూడా యుద్ధాలు లేవు అని నారదుడికి స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఏమిటో చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.